నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్పై ట్యాప్ చేయండి. నమస్కారం ప్రేక్షకులందరికీ మా ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వారం జూలై 5, 2026 నుండి జూలై 11, 2026 వరకు 12 రాశుల వారికి గ్రహ బలం ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం, విద్య, ప్రేమ విషయాలలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అన్నిటినీ ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా చేస్తే ప్రతిరోజు మరియు ప్రతి వారం వచ్చే రాశి ఫలాల వీడియోలు మీకు వెంటనే అందుతాయి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వారం మొదటిగా మేషరాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలను కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. స్నేహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి ఫలితం. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చాలా కాలంగా ఉన్న సమస్యలను క్రమక్రమంగా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు రాజీ చేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు విస్తీరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులలో మీ అంచనాలు నిజమవుతాయి. అన్ని రంగముల వారికి కార్యసిద్ధి కలుగుతుంది. వారం చివరన చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. శివాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి ఫలితం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలు నచ్చవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత జాప్యం తప్పదు. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు పని బాధ్యతలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. అన్ని రంగముల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం చివరన ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని బాధపడతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు. వారం చివరిలో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.
చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కనకాధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యుల ఆకస్మిక కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి తులారాశి. ఇంట బయట నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. అన్ని రంగముల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. రామ రక్షా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించిన సంఘటనలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. వారం ప్రారంభంలో సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పంచముఖ హనుమత్ కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుసు రాశి ఫలితం. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం పొందుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘములో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రీ లక్ష్మీ నారసింహ కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి కుంభరాశి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా బాధిస్తుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.
ప్రభుత్వ వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో శ్రమతో కాని పనులు పూర్తి కావు. ధనపరమైన ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. కొన్ని విషయాలలో పురోగతి ఉండగా మరికొన్ని విషయాలలో ఓర్పు అవసరం అవుతుంది. గ్రహస్థితి కారణంగా ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు, కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త అవసరం. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. పాత బాకీలు వసూలు కావచ్చు. సేవింగ్స్ దృష్టి పెట్టడం మంచిది. కుటుంబ సభ్యులతో సమయంగా గడపడం ఆనందాన్నిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయాలు భేదాలు రావచ్చు. శాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అలసట లేని వంటి సమస్యలు ఉండవచ్చు. ఆహారపు అలవాట్లపై జాగ్రత్త అవసరం. ప్రార్థన మానసిక ప్రశాంతత ఇస్తాయి. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి వారం. శివ అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.